హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కొత్తగా ఫార్మింగ్ ప్రారంభించాలి అనుకునే వారికి చాలా ముఖ్యమైన టాపిక్ గురించి తెలియజేయాలనుకుంటున్నాను. ఎవరైనా యువ రైతులు లేదా కొత్తగా వ్యవసాయం చేయాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, కొత్తగా ఫార్మింగ్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి కొన్ని ఇంపార్టెంట్ ముఖ్యమైన సజెషన్స్ అనేవి నేను ఈ వీడియోలో డిస్కస్ చేయాలి అనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి హౌ టు కల్టివేట్ ల్యాండ్. అసలు నేలను ఎలా దున్నాలి, ఎన్నిసార్లు దున్నాలి, ఎలాంటి పరికరాలు యూజ్ చేసి నేలను దున్నాలి, అసలు మనకి ఎలాంటి పరికరాలు నేలను దున్నడానికి ఉపయోగపడతాయి, అలాగే యూజెస్ ఆఫ్ టిల్లేజ్. అసలు నేలను దున్నడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి, అసలు పంటకు ఎలాంటి లాభం ఉంటుంది, మనం దిగుబడిని పెంచుకునేందుకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి. అలాగే కొంతమంది రైతులు ఫార్మింగ్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ అమౌంట్ ఉండదు. అలాంటి వాళ్ళకి పంటను లో కాస్ట్లో నేలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, పంటను నాటడానికి ఎలా ప్రిపేర్ చేసుకుంటే మనకు మంచి దిగుబడి అనేది వస్తుంది, ఖర్చు తగ్గించుకుంటూ ఫార్మింగ్కి మనకు ఉపయోగపడేలా నేలను ఎలా తయారు చేసుకోవాలి, ఇలా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఈ వీడియోలో నేను మీకు డిస్కస్ చేస్తున్నాను. సో ఆలస్యం చేయకుండా ఇంకా నేను వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి పంట ఎంచుకోవడం ఎలా. పంట ఎంచుకోవడానికి ముందు ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఈజ్ సాయిల్ టెస్టింగ్, నేల పరీక్ష. మీ మట్టి రకము, మీరు వేయాలనుకుంటున్న సాయిల్ ఎలాంటి టైపు అన్నది మీరు తెలుసుకోవాలి. ఈ సాయిల్ టెస్ట్ కోసం మీరు మీ సాయిల్ని మీ నియర్ బై ఉన్నటువంటి వ్యవసాయ పరిశోధన స్థానాలు, ఏఆర్ఎస్ కానివ్వండి, ఆర్ఏఆర్ఎస్లు కానివ్వండి, లేదా సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్ కానీ, మీరుండే ప్లేస్కి కేవీకేస్ కానీ, నియర్ బై ఎలాంటి వ్యవసాయ పరిశోధన స్థానాలు ఉన్నాయి, ఎలాంటి సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్ ఉన్నాయి, వాటిని కనుక్కొని మీ సాయిల్ అనేది అక్కడికి తీసుకెళ్తే వాళ్ళు మీకు టెస్ట్ చేసి మీకు ఎలాంటి రకమైన సాయిల్ మీరు కలిగి ఉన్నారు, అలాగే ఎలాంటి ఫర్టిలైజర్స్ ఎరువులు వేసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు వారు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. నేను తర్వాత దీని గురించి పూర్తిగా వీడియో కూడా చేస్తాను. అలాగే సాయిల్ టైప్స్, రెడ్ సాయిల్, ఎర్ర నేలల, నల్ల నేలల, ఇసుక నేలల, ఇలా మనకు రకరకాలుగా ఉంటాయి. మీ యొక్క సాయిల్ ఒకవేళ మీది కనుక నల్ల నేలలు అయితే పత్తి, మొక్కజొన్న ఇలాంటి పంటలు అనేవి బాగా అనుకూలం అన్నమాట. లేదు మీది రెడ్ సాయిల్ అయితే వేరుశనగ పంటలు, చిరుధాన్యాల పంటలు, ఇవన్నీ కూడా మీకు ఎంచుకోవడానికి, అలాగే ఆ సాయిల్కి కూడా మంచి సూటబుల్ క్రాప్స్ అన్నమాట. నెక్స్ట్ నీటి లభ్యత, మీకు వాటర్ అవైలబిలిటీ ఎంత ఉంది, మీ ఫీల్డ్కి వాటర్ అవైలబిలిటీ అనేది ఎంత శాతం ఉంది. అలాగే మనం వేయాలనుకుంటాం ఒక క్రాప్, ఆ క్రాప్కి మన చుట్టుపక్కల ఉన్న ఏరియాస్లో మార్కెట్ డిమాండ్ అనేది సరిగా లేకపోతే మనం చాలా దూర ప్రదేశాలకు వెళ్ళి దానిని మార్కెటింగ్ చేసుకోవాల్సి వస్తుంది. సో మనం ఉన్న ఏరియాలో మార్కెటింగ్ డిమాండ్ ఎలా ఉంది, ఎక్కువ మంది రైతులు ఎలాంటి పంటలు వేస్తున్నారు, సో ఇవన్నిటినీ మనము దృష్టిలో పెట్టుకొని క్రాప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మీరుండే ప్రాంతానికి, ఆ వాతావరణానికి ఆ పంట అనేది అనుకూలంగా ఉండేది ఎంచుకోవాలి. ఉదాహరణకు వరి, మొక్కజొన్న, పప్పు ధాన్యాలు, వీటిలలో కూరగాయలు. కొన్ని ప్లేస్లలో యాపిల్ ఫ్రూట్ అనేది చాలా బాగా పండుతుంది, కొన్ని ప్లేస్లలో అసలు పంట అనేది చేతికి రాదు. సో మీరుండే మీ చుట్టుపక్కల మీ ప్రాంతానికి ఉన్న వాతావరణాన్ని బట్టి కూడా మీరు పంట అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్స్ మీరు పంట అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత భూమిని ఎలా దున్నాలి, అసలు ఎన్నిసార్లు దున్నాలి. అసలు నేలను దున్నడం అంటే నేల పైన ఉన్న గట్టిగా అయిపోయి ఉంటుంది. నేలను దున్నని నేలలు ఎలా ఉంటాయంటే చాలా గట్టిగా ఉంటాయి. ఆ పొరను యంత్రాల సహాయంతో, ఎక్విప్మెంట్ సహాయంతో మట్టిని పెకిలించి మెత్తగా చేసి పంట ఎదుగుదలకి అనుకూలంగా తయారు చేయాలి. దీని అర్థమే నేలను దున్నడం అని. సాధారణంగా మనం పంటను 1 నుంచి 3 సార్లు వరకు దున్నుకోవాలి. ఫస్ట్ టైం మనము సాయిల్ని దున్నేటప్పుడు లోతుగా దున్నుకోవాలి. దాదాపు ఒక 25 నుంచి 30 సెంటీమీటర్ల నేల ఆ లోతు వరకు
మనం సాయిల్ అనేది కట్ చేసుకోవాలి. దీనినే మనం ఫస్ట్ టైం టిల్లేజ్ చేయడాన్ని ప్రైమరీ టిల్లేజ్, ప్రథమంగా దున్నడం అని కూడా అంటుంటాం. అలాగే రెండోసారి దున్నేటప్పుడు మీడియంగా ఒక 15 to 20 సెంటీమీటర్స్ డెప్త్ వరకు అనేది దున్నుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మూడవసారి మట్టిని మెత్తగా, అంటే మనం ఫస్ట్ టైం దున్నింటాం, సెకండ్ టైం దున్నింటాం, చిన్న చిన్న గడ్డలు అలాగే ఉండిపోయి ఉంటాయి. ఆ మట్టిని అంతటిని కూడా మనం సన్నగా చేయడం కోసం ఒక 5 to 6 సెంటీమీటర్స్ డెప్త్ వరకు నేల బాగా దుక్కి ఏర్పడేలా దున్నుకోవాలి. మళ్ళీ మీకు ఇక్కడ దుక్కి అని అంటే ఏంటి అని అంటే, సీడ్ మనం ఏదైతే విత్తనం నాటాలి అనుకుంటున్నామో దానికి అనుగుణంగా ఆ పంట అనేది బాగా ఎదుగుదల వచ్చేలాగా మెత్తగా నేలను తయారు చేసుకోవడాన్ని మనం దుక్కి అంటాం. సెకండ్ అండ్ థర్డ్ టైం చేసే ఈ ఫ్లవింగ్స్ని మనము సెకండరీ టిల్లేజ్ అని కూడా పిలుస్తూ ఉంటాం అన్నమాట. మొత్తం 2 నుంచి 3 సార్లు దున్నితే సరిపోతుంది. అదే వరి లాంటి పంటలు వేయాలి అనుకుంటే వాటికి నీరును పెట్టి రోటావేటర్ ఆర్ పడ్లర్ అనే ఎక్విప్మెంట్స్ ఉంటాయి, వాటితో మనం దున్నుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎటువంటి పరికరాలను మనం ఈ దున్నడంలో ఉపయోగిస్తాం, టిల్లేజ్కి ఎలాంటి ఎక్విప్మెంట్స్ మనం యూజ్ చేస్తాము అని అంటే, ప్రైమరీ టిల్లేజ్కి సపరేట్గా ఉంటాయి, సెకండరీ టిల్లేజ్కి మనకి ఎక్విప్మెంట్స్ అనేవి సపరేట్గా ఉంటాయి. ఇందులో ప్రైమరీ టిల్లేజ్లో మనం ఎక్కువగా యూజ్ చేసే ఇంప్లిమెంట్స్ మౌల్డ్ బోర్డు ప్లవ్. ఇది వచ్చేసి మనకు నేలను చాలా లోతుగా దున్నడానికి, అలాగే అన్ని రకాల నేలలకు కూడా ఇది బాగా సూటబుల్ అనమాట. నెక్స్ట్ డిస్క్ ప్లవ్. ఇవి డిస్క్ షేప్లో ఉంటాయి. ఇది వచ్చేసి మనకి ఎక్కువగా రాళ్ళు ఉన్న నేలల్లో, బంక నేలల్లో, ఇలాంటి నేలల్లో మనకు ఈ డిస్క్ ప్లవ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. అలాగే దేశీయ నాగలి. ఇది మనం ఎద్దుల సహాయంతో అలాగే ట్రాక్టర్ సహాయంతో కూడా మనం దీనిని ఉపయోగించవచ్చు. దీనినే మనం కంట్రీ ప్లవ్, గొర్రు అలా కూడా పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ సెకండరీ టిల్లేజ్. రెండవసారి మనం దుక్కికి ఎటువంటి పరికరాలు మనకు అవసరం అవుతాయంటే కల్టివేటర్, అలాగే డిస్క్ హ్యారో అండ్ రోటావేటర్. ఇవన్నీ వన్స్ ఒకసారి మనం ప్రైమరీగా దున్నేసిన తర్వాత మనకు పెద్ద పెద్ద గడ్డలన్నీ నేలపైన వచ్చి ఉంటాయి. వాటన్నిటిని మెత్తగా చేయడానికి, నేలను చదును చేయడం కోసం ఈ పరికరాలు అనేవి మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. ఎవరైతే చిన్నగా అంటే ఫార్మింగ్ని వాళ్ళు ఒక చిన్న స్కేల్లో స్టార్ట్ చేయాలి అనుకుంటారు, లేదు కొంతమంది చాలా చిన్న రైతులు ఉంటారు, అలాంటి వాళ్ళు దేశీయ నాగలి, దీనిని గొర్రు అని కూడా మనం పిలుస్తూ ఉంటాము, దీనితో దున్నుకోవడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకు కొద్ది వరకు సాగుకయ్యే ఖర్చుల్ని కూడా వాళ్ళు తగ్గించుకోవచ్చు. అలాగే మనకు ఈ టిల్లేజ్ని చేయడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి సాయిల్ అనేది లూజ్ అవుతుంది. సాయిల్ పైపున్న పొర అనేది మనం దున్నక ముందు చాలా గట్టిగా ఉంటుంది. మనం విత్తడానికి కూడా అది అనుకూలంగా ఉండదు. ఈ దుక్కి దున్నడం వల్ల ఏమవుతుందంటే సాయిల్ అనేది మనకు లూజ్ అయిపోతుంది. అలాగే పంట వేర్లు పెరగడానికి, మొక్కకు కావాల్సిన ఆక్సిజన్, ఏరియేషన్ అనేది కూడా మనకు బాగా సాయిల్లో ఉండేలాగా ఈ టిల్లేజ్ అనేది చేస్తుంది. అలాగే మనకు మెయిన్గా క్రాప్స్ని గ్రో చేసేటప్పుడు ఉన్న ప్రాబ్లం వీడ్స్, కలుపు మొక్కలు. ఈ కలుపు మొక్కల్ని కూడా మనం కొద్ది వరకు బాగా డిప్లవ్ చేయడం, అలాగే నెంబర్ ఆఫ్ టైమ్స్ మనము ఇలా దున్నడం వల్ల ఏమవుతుందంటే మనం కలుపు మొక్కల్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే ఏవైనా మనము ఎరువులు, ఆవు పేడ, ఇవన్నిటిని మనం దిబ్బలుగా మన ఊర్లలో, విలేజెస్లో వేసుకుంటూ ఉంటాం. అలాంటి వాటన్నిటిని మనము ఫీల్డ్లో ఎండాకాలంలో వేసుకొని ఉంటే అవన్నీ మళ్ళీ మనము ఫస్ట్ టైం ప్లవ్ చేసేటప్పుడు నేలలోకి కలియద్దుని ఉంటాం. అవన్నీ బాగా డీకంపోజ్ అవ్వడానికి బాగా మనకు ఇది యూజ్ అవుతుందన్నమాట. అలాగే ప్లాంట్ రూట్స్ కూడా బాగా లోతుగా, డెప్త్గా వెళ్ళడానికి కూడా సూట్ అవుతుంది. అలాగే నేల అనేది నీటి నిల్వ శక్తిని కూడా బాగా పెంచుకుంటుందన్నమాట. ఓకే, ఇవన్నీ కూడా మనకు నేలను దున్నడం వల్ల వచ్చే ఉపయోగాలు. అలాగే కొంతమంది ఎక్కువ గంటకి ఒక ట్రాక్టర్తో మనము దుక్కి దున్నితే గంటకు 1000 రూపాయలు, 1200, 1500 ఇలా కాస్ట్ చేస్తూ ఉంటారు. సో అవంతా మనకు చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఏవైనా మనకు అందరూ అఫోర్డబుల్ చేసేలాగా, సాగు ఖర్చును తగ్గించుకునేలాగా
కొన్ని ప్రాక్టీసెస్ అనేవి మనకు ఉన్నాయన్నమాట. అలాంటివి వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి దేశీయ నాగలిని ఉపయోగించడం. ఇది ట్రాక్టర్తో పోల్చుకుంటే దీనికి అయ్యే ఖర్చు చాలా తక్కువ ఉంటుంది. అలాగే ఎవరైతే చిన్న రైతులు చాలా తక్కువ ఏకర్స్లో వాళ్ళు క్రాప్ని కల్టివేట్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇది చాలా సూటబుల్ అనమాట. అలాగే మినిమం టిల్లేజ్ అంటే మనము సాయిల్ని ఎక్కువసార్లు దున్నకుండా, ఎక్కువసార్లు మనం సాయిల్ లేయర్స్ని డిస్టర్బ్ చేయకుండా ఒక 1 or 2 times అనేది చేసుకుంటే ఏమవుతుందంటే మనకు దానికి అయ్యే ఖర్చు తగ్గుతుంది. అలాగే నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం సాయిల్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటాం కాబట్టి మనకు సాయిల్ ఫర్టిలిటీ అనేది కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ జీరో టిల్లేజ్ అంటే అసలు మట్టిని, అది మనం నేలను అసలు ఎటువంటి దుక్కి దున్నకుండా, ఎలాంటి డిస్టర్బ్ చేయకుండా నేరుగా తీసుకెళ్ళి మనం విత్తడం. దీనివల్ల ఏమవుతుందంటే మనం ఎలాంటి ట్రాక్టర్స్ ఇవన్నీ ఏమీ యూజ్ చేయకుండా ఉంటాం కాబట్టి వాటికి అవ్వాల్సిన ఖర్చులంతా కూడా మనకు సేవ్ అవుతుంది. అలాగే మనకు టైం అనేది కూడా సేవ్ అవుతుంది. అలాగే ఇక్కడ నేను మీకు ఒక ఫోటో చూపిస్తూ ఉన్నాను వీడియోలో. ఆ పిక్లో మేము బీఎస్సీ చదివేటప్పుడు ఒక ఫార్మర్, మాకు రావెప్లో ఫార్మర్ని అలాట్ చేస్తారు. ఆ ఫార్మరు అతను వరి పండించేసిన తర్వాత వరి స్టబుల్స్ని అలాగే ఉంచేసి మళ్ళీ నేలను ఏమీ దున్నకుండా అతను మళ్ళీ మొక్కజొన్న అనేది నాటుతున్నాం. మేము కూడా అందులో పార్టిసిపేట్ చేసాము. దీనినే మనం జీరో టిల్లేజ్ అని కూడా పిలుస్తూ ఉంటాము. ఓకే, నెక్స్ట్ పిక్లో వస్తే ఇది వచ్చేసి మేము దున్నడము. మేము ఇది ఫార్మర్కి గొర్రుతో అతనికి అఫోర్డ్ చేసేది ఉంది, కానీ ఒక 1 acre 2 acresలోనే కల్టివేట్ చేస్తున్నాడు కాబట్టి అతను ఎక్కువగా ట్రాక్టర్స్ వీటన్నిటిని యూజ్ చేయకుండా సాగు ఖర్చు తగ్గించుకోవడం కోసం అతను గొర్రు సహాయంతో నేలను అతను పలక వేస్తున్నాడు. అంటే నేలను చదును చేయడం కోసం ఆ పిక్లో ఎద్దుల సహాయంతో అతను దున్నుతూ ఉన్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ మెన్యూరింగ్ అంటే సన్హెమ్ కానీ జనుము, జీలుగా ఇలాంటి పంటలు వేసి మనం దున్నేటప్పుడే వాటిని కూడా అవి ఫ్లవరింగ్ స్టేజ్ పుష్పించే దశలో ఉన్నప్పుడు వాటిని కూడా మనము నేలలో కలియబెట్టేస్తే ఏమవుతుందంటే ఈ కెమికల్ ఫర్టిలైజర్స్, చాలామంది ఇప్పుడు అందరూ రైతులు కెమికల్ ఫర్టిలైజర్సే వాడుతున్నారు. ఆ ఫర్టిలైజర్స్ వినియోగం అనేది కొద్ది వరకు తగ్గించుకోవచ్చు. లేదా మనం వేసినవి ఏవైతే ఉన్నాయో అవి నిదానంగా మనకు మొక్కకు తొందరగా ఆ న్యూట్రియంట్స్ అనేవి అందేలాగా చేయొచ్చు. కాబట్టి మనం బయట నుంచి ఎరువులు అనేది కొద్ది వరకు తగ్గించుకోవచ్చు. అలాగే నేను మోస్ట్ ఇంపార్టెంట్ కొన్ని సజెషన్స్ ఇప్పటి వరకు చెప్పిన అన్ని దాంట్లలో బ్రీఫ్గా ఒక 4 points ఎవరైతే స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా సాయిల్ టెస్ట్ అనేది తప్పకుండా చేయించుకోండి. అలాగే వారు ఏ పంట అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ పంటకు తెచ్చుకునే విత్తనం సర్టిఫైడ్ సీడ్స్ మాత్రమే తెచ్చుకోండి. అలాగే వాటికి జర్మినేషన్ పర్సెంటేజ్, విత్తనం మొలక శాతం ఎంత ఉంది, ఎక్కువగా మొలక శాతం ఉన్న విత్తనంనే మీరు తెచ్చుకోండి. అలా చూసుకొని మంచి విత్తనాన్ని మీరు కొనుగోలు చేసుకోవాలి. అలాగే ప్రాపర్ ఇరిగేషన్ మేనేజ్మెంట్ అంటే మనం సెలెక్ట్ చేసుకున్న క్రాప్కి ఎక్కువ వాటర్ వేస్టేజ్ అవ్వకుండా ఎలాంటి ఇరిగేషన్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్, ఎలాంటి ఇరిగేషన్ మెథడ్ని సెలెక్ట్ చేసుకుంటే మనం వాటర్ మేనేజ్మెంట్ అనేది సరిగా చేసుకోవచ్చు. సో బేస్డ్ ఆన్ దట్ మీరు మంచిగా ఇరిగేషన్ మేనేజ్మెంట్ అనేది చేసుకోవాలి. అలాగే ఓన్లీ పెస్టిసైడ్స్, ఇప్పుడు ఏదన్నా ఒక మీకు పంటలో ఒక పురుగు కానీ ఒక డిసీజ్ కానీ వచ్చింది, వాటికి ఓన్లీ కెమికల్ పెస్టిసైడ్స్ మీదనే డిపెండ్ అవ్వకుండా దానిని వేరే విధంగా ఏదన్నా ఆర్గానిక్గా ఏమన్నా మనం వాటిని కంట్రోల్ చేయొచ్చా, లేదా అంటే వాటికి ఏమైనా ఆకర్షణ బుట్టలు కానీ లేదా ఏమైనా ఫిజికల్గా మనం ఏదన్నా మెకానికల్గా ఏమన్నా మెథడ్స్ ఏమన్నా ఉన్నాయా, వాటి ద్వారా మనం ఏమన్నా వాటిని కంట్రోల్ చేయొచ్చా. సో ఇలా అన్ని రకాలుగా చూసి చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు పంటకయ్యే సాగు ఖర్చు తగ్గుతుంది. అలాగే మనం నేల ఫర్టిలిటీని కూడా
తొందరగా డీగ్రేడ్ చేయకుండా ఎక్కువ రోజులు కాపాడుకుంటూ ఉండొచ్చు. అలాగే పంట మార్పిడి, క్రాప్ రొటేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు వరి వేసాము, మళ్ళీ నెక్స్ట్ కూడా మనము మొక్కజొన్న, ఇవి రెండు ఒకే కుటుంబానికి సంబంధించినవి కావడం వల్ల దీనికి వచ్చిన పురుగులు దానికి వస్తాయి, దానికి వచ్చిన డిసీజెస్ మళ్ళీ మేజ్కి కూడా వస్తాయి, మొక్కజొన్నకు కూడా వస్తాయి అన్నమాట. సో ఈసారి మనము సీరియల్ క్రాప్ అంటే మొక్కజొన్న కానీ వరి కానీ అలా వేస్తే, నెక్స్ట్ మనము పప్పు దినుసులు కానీ ఆయిల్ సీడ్ క్రాప్ కానీ అలా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు సాయిల్ ఫర్టిలిటీ పెరుగుతుంది. అలాగే ఈ యొక్క పురుగులు, డిసీజులు ఇవనేవి వ్యాప్తి చెందకుండా కూడా మనం తగ్గించుకోవచ్చు అన్నమాట. నేను చెప్పినవన్నీ కనుక మీరు ఫాలో అవుతే మీరు చేయాలి అనుకున్న ఫార్మింగ్ అనేది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అండ్ మీకు లాభదాయకంగా కూడా ఉంటుందన్నమాట. ఈ వీడియో అనేది మీకు హెల్ప్ఫుల్ అనిపించింది, మీకు ఒక కొత్త ఇన్ఫర్మేషన్ మీరు గెయిన్ చేసుకున్నారు అని మీకు అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.